ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభు అయిన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా మార్చి నెల 4వ తారీఖు 2026 బుధవారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న. ఈ దిన మన ధ్యానాంశం సర్వశక్తిని నీడను విశ్రమించుట. సర్వశక్తిని నీడను విశ్రమించుట. దేవుని వాక్యం చదువుకుందాం. కీర్తన గ్రంథం 91 కీర్తన మొదటి వచనం. మహోన్నతిని చాటు నివసించేవాడే సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. దేవుని బిడ్డారు, మీరంతా ఎలా ఉన్నారని, మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి, మీ కుటుంబంలో అందరూ బాగున్నారు. మీకోసం ప్రతిదినం కూడా ప్రార్థన చేస్తున్నాం. ఈనాడు మరి ఈ ప్రపంచంలో జరుగుతున్నటువంటి యుద్ధాల గురించి మనము ప్రార్థన చేయవలసి ఉంది. జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యం వచ్చును, అక్కడక్కడ యుద్ధములు, కరువులు, భూకంపములు కలుగునని మరి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ప్రభువారు ఆయన రాకడ సమయంలో తెలియజేశారు. మరి అనేక మంది బిడ్డలు ఆయా దేశాలు చిక్కుబడి, ముఖ్యంగా ఆ దుబాయ్ ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డల కోసం వారి స్వస్థాలకు, వారి దేశాలు తిరిగి చేరేటట్టు, యుద్ధం ఆగేటట్టు దేవుని బిడ్డమైనటువంటి మనం అందరూ కూడా ప్రార్థన చేయవలసిన వారు వింటున్నాం. దేవుని బిడ్డలు, దేవుని వాక్యం మనం చూసినట్లయితే ఈ ఉదయకాల సమయంలో కీర్తన గ్రంథం 91 కీర్తన మొదటి వచనంలో మహోన్నతిని చాటు నివసించేవాడే సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు. అనగా దేవునిపై పరిపూర్ణమైన నమ్మకంతో ఆయన సన్నిధిలో నిరంతరం గడిపే వారికి దేవుని సంపూర్ణ రక్షణ మరియు భద్రత లభిస్తాయని, మహోన్నతిని చాటు నివసించడం అంటే ఆయనతో సన్నిహిత సంబంధం కలిగి ఉండడం, సర్వశక్తిని నీడను విస్తరించడం అంటే ఆయన రక్షణలో పూర్తి ప్రశాంతతను, క్షేమాన్ని పొందడం అని అర్థం. ఇది దేవుడు మనకు అత్యున్నతమైన ఆశ్రయమని తెలియజేస్తుంది. దేవుని స్తోత్రం. కాంగ్రిగేషనల్ రికార్డ్ అనే పేరుతో అమెరికా ప్రభుత్వం ప్రచురించే పుస్తకంలో మహోన్నతిని చాటు నివసించేవాడే సర్వశక్తిని నీడను విశ్రమించేవాడనే శీర్షిక కొంతకాలం క్రింద ఒక కథనం కనిపించింది. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో వంటి చేత్తో గొప్ప సంఖ్యలో జపాన్ ఖైదీలను బంధించి తీసుకొచ్చిన 19 ఏళ్ల సైనికుడికి అమెరికా ప్రభుత్వం బంగారు పతకాన్ని బహుకరించింది. తాను వాళ్ళని ఎలా తీసుకొచ్చాడో ఆ సమయంలో సైనికుడు ఇలా చెప్పుకొచ్చాడు: ఈ పథకాన్ని స్వీకరించేందుకు నేను ఏమాత్రం యుగుడిని కాను. జపాన్ సైనికులు బందీగా తీసుకురావడం అనేది నేను ఊహించిన విధంగా జరిగింది. నా 5 సహచరులతో పాటు నేను జపాన్ సైనికులకు పట్టబడ్డాను. వాళ్ళు నా కళ్ళ ముందే నా 5 సహచరులను హతమార్చారు. ఆ సమయంలో నేను 23వ కీర్తన జ్ఞాపకం చేసుకున్నాను. నాలో నేను ప్రభు ప్రార్థన చెప్పుకున్నాను. నా అంతర్యంలో నేను భయంతో వణికిపోతున్నాను. ఎందుకంటే వాళ్ళు తన్ను తప్పక చంపేస్తారు, కానీ వాళ్ళు నన్ను చంపకుండా వేరే చోట ఖైదీగా తీసుకెళ్లేందుకు ఒక సైనికునికి అప్పగించారు. దట్టమైన బురదలో నా కాళ్ళు కూరుకుపోతుండగా నేను మెల్లమెల్లగా అడుగులేస్తూ ముందుకు నడచడం ప్రారంభించాను. ఆ సమయంలో నాలోని భయమును అణుచుకునేందుకు నాకు సుపరిచితమైన ఈ క్రైస్తవ గీతను ఆలపిస్తూ ఏలవేస్తూ నడవడం ప్రారంభించాను. దేవుని ఆశీర్వాదపు సహాయాన్ని అర్థించడానికి కూడుకుందాం. గాయం చేసేవాడు ఆయనే, గాయాన్ని కట్టేవాడు ఆయనే. మళ్ళీ అణగదొక్కేవాడు అన్ని వేళలా విజయం సాధించలేరు, పారిపోతారు. వారు ప్రభువు జోక్యం చేసుకున్న మరుక్షణ విడివడు, ఎడబాయుడు. ఆయన తన ప్రియమైన బిడ్డల్ని ఘనమైన ఆ నామానికి స్తుతిగీతలు పాడుదామనేటువంటి ఈ చక్కని కీర్తన పాడుకున్నట్లుగా చూస్తాం. ఉన్నట్టుండి నా ప్రక్కన నడుస్తున్న జపాన్ సైనికుడు కూడా నాతో కలిసి ఈల వేయడం చూసి నేను నిర్ఘాంతపోయాను. అతడు ఈల వేస్తుంది, నేను ఈల వేస్తున్న పాటనే. క్రైస్తవ స్తుతి గీతికల్లోని మాధుర్యం నన్ను ఉరువు తొలగించింది అంటూ స్వచ్ఛమైన ఆంగ్ల భాషలో అతను పలికిన మాటలను నేను విని ఎగిరి గంతేశాను. సండే స్కూల్లో సేకరించబడిన విరాళాలతో నడిపించబడే ఒక ఇంగ్లీష్ స్కూల్లో తాను చదివినట్టుగా తరువాత మా మధ్య జరిగిన సంభాషణలో ఆ యువకుడు చెప్పాడు. జపాన్ క్రైస్తవులు యుద్ధాన్ని ఎంతగా ద్వేషిస్తారో అతడు చెప్పుకొచ్చాడు. మేము చాలాసేపు క్రైస్తవ విశ్వాసాల గురించి, ప్రార్థనా శక్తిని గురించి, క్రీస్తు ప్రభు వారి యొక్క హత్తుకొని జీవించేవాడు అనుభవించే అవధులు లేని ఆనందాన్ని గురించి మాట్లాడుకున్నాం. తర్వాత మేము మా కుటుంబ పరిస్థితుల గురించి కాసేపు సంభాషించాం. చివరిగా మేము ఆ బురదలోనే మోకరించి ప్రపంచమంతా శ్రమల్ని, హింసల్ని అనుభవిస్తున్న మానవాడి కోసం, మానవాడిపై దేవుని శాంతి సమాధానం కుమ్మరించబడటం కోసం ప్రార్థన చేశాం. మేము ప్రార్థన ముగించి
పైకి లేస్తూనే తనని అమెరికా సైనిక దళాల వద్దకు ఒక సైనిక ఖైదీగా తీసుకెళ్ళమని అతను నన్ను కోరాడు. ఆ విధంగా తను ఒక క్రైస్తవుడిగా జీవించగలని అతను అభిప్రాయపడ్డాడు. అందుకు నేను సంతోషంతో సమ్మతించాను. నేను అతను తీసుకుని వస్తుండగా అక్కడ బొరియలో దాక్కుని ఉన్న అనేక మంది క్రైస్తవులు బయటకు వచ్చి మాతో కలిశారు. మేము ఎలా కలుసుకున్నది నా స్నేహితుడు వాళ్ళతో చెబుతున్నప్పుడు వాళ్ళ ముఖాల్లో వెల్లివిరిసిన ఆనందాన్ని నేను ఎన్నటికీ మరవలేను. మా ప్రయాణం అంతట్లో మేము క్రైస్తవ నిరీక్షణ గురించి మాట్లాడుకుంటూ నడిచాం. అమెరికా సైనిక శిబిరానికి సమీపించే ఆ సమయానికల్లా మేము ఈ పాటికి వేసుకున్న ప్రణాళిక ప్రకారం వాళ్ళందరూ దిగాలు ముఖాలు పెట్టుకొని దిగులుతో ముందుకు నడుస్తుండగా నేను తుపాకీ పట్టుకొని వాడి శిబిరానికి నడిపించాను. ఇది అనుకున్న విధంగా నా జీవితంలో జరిగిన ఒక అద్భుతమైన సంభవం. ఇందులో నా ప్రమేయం కానీ గొప్పతనం కానీ ఏమీ లేదు. అపరిమితమైన దేవుని కృప మాత్రమే ఇక్కడ కనిపిస్తుంది. దీనికోసం నేను ఎలాంటి పథకానికి అర్హుడు కానని విన్నవించుకుంటున్నాను అని ఈ యొక్క సైనికుడు తన కథ తన స్నేహితుడు చెప్పినట్లుగా మరి చూస్తాం. దేవుని బిడ్డలు మనం కూడా మహోన్నతిని చాటును నివసించినప్పుడు, ఆ ప్రభు చాటును మనం నివసించినప్పుడు ఆయన మనల్ని శత్రు చేతులు పడకుండా మనల్ని క్షేమంగా భద్రంగా ఉంచుతాడు. ఒకవేళ దేవుని బిడ్డ ఏ యొక్క శత్రు బారిలో ఉన్నావో, ఏ ఇరుకులో ఇబ్బందులను ఉన్నావో ఈ సమయంలో ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థన చేయండి. ఆనాడు యవనస్తులైన ఆ యొక్క సైనికుడి పట్ల దేవుడు చేసిన కార్యాన్ని దేవుడు నీ పట్ల కూడా కార్యం చేయగలడు. ఆ రీతిగా చేయటకు పరిశుద్ధాత్మ దేవుడే మీకు సహాయం చేయను గాక. దేవుడి మాటలు దీవించను గాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లించడం నాయన. ఈ ఉదయకాలం ఎంతమంది అయితే నాయన ఈ వర్తమానం వింటూ షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ స్వదేశ విదేశాల్లో నాయన ఉంటున్నారు అందరం దీవించి ఆశించండి. ఈ దినం పుట్టినదినాలు, వాహదినాలు, శుభదినాలు జరుపుకున్న బిడ్డలు బాగా దీవించి మరొక సంవత్సరమైన దాయక్రీటను బిడ్డకు ధరింపజేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకుని నాయన ఈ సమయంలో నాయన మరి జరుగుతున్నటువంటి యుద్ధాన్ని మీరు ఆపండి ప్రభా. మా తండ్రి బూదిగంత వరకు యుద్ధం మానుపోవాడు నీవే, బళ్ళెము తెగన వరకు వాడు వీళ్ళు విరిచివాడు నీవేని, యుద్ధం యెహోవాది అని నీ వాక్యం చూస్తున్నాను నాయన. నీ బిడ్డని ఇశ్రాయేలుకు విరోధంగా రూపబడిన ఏ ఆయుధం వర్ధలదని వాగ్దానం చేస్తావు నాయన. యెరూషలేము చుట్టూ రక్త కంచి వెళ్తండి. యెరూషలేముకు విరోధంగా ప్రతి శత్రుకార్యం లయపరిచి యుద్ధం ఆపి మరి ఆయా దేశాల్లో మరి ఉండిపోయినటువంటి నీ బిడ్డలందరూ కూడా తిరిగి నాయన వారు చేరాల్సిన గమ్యస్థానాలకు యేసు నామములో చేరుదుగాక. ఆ బిడ్డల చుట్టూ మీరు రక్తకాయించేయండి. ఎవరో నీకు వందనాలు. ఈ దినమంతట్లో నీ బిడ్డల చుట్టూ మీరు రక్తకాయించేసి ప్రతి విధంగా కీడు నుంచి దృష్టి నుంచి ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని సమస్త మహిమాగాను తమకే చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి గానపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కనీన సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక. ఆమేన్.